అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి జాతకులు జూలై మాసంలో 3వ తేదీ అనగా గురువారం తిథి. ఈ రోజున ఇది తెలుస్తుంది, వద్దన్నా తెలుస్తుంది. ఏమిటి ఆ విషయం? ఏం జరగబోతుంది? ఏ పరిస్థితి మీకు ఈ రోజున కలగబోతుంది? అన్ని విషయాలు వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశివారు తెలివితేటలతో తమ సమస్యలను అధిగమిస్తారు. వీరి సమస్యలే కాదు, పక్కవారి సమస్యలు కూడా వీరి సమస్యగానే భావించి వారికి పరిష్కారాన్ని అందజేస్తారు. ఎప్పుడూ కూడా నాయకత్వ లక్షణాలతో ఉంటారు. ఎవరికి సాయం చేయాలన్నా వీరి ఇంటి గుమ్మం తొక్కుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా చూస్తే గనక ఈ రాశి జాతకులకు ఈ రోజున ఇది పక్కాగా తెలుస్తుంది. ఒక నిజం తెలుసుకోకుండా ఉండలేకపోతారు. ఫోన్ కాల్ ద్వారా కానీ లేదంటే తెలిసిన వ్యక్తుల ద్వారా కానీ మీకైతే కనుక ఒక విషయం తెలుస్తుంది. మీ కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ స్నేహితులకు సంబంధించిన కానీ ఒక విషయం మీకు అర్థమవుతుంది. ఆర్థిక పరమైన ఈ విషయాన్ని వారు మీ వద్ద ఇంతకాలం ఎలా దాచిపెట్టారో మీకైతే పూర్తిగా తెలుస్తుంది. మీకు చాలా ఆనందం అలాగే చాలా సంతోషం కలుగుతుంది. ఆర్థికంగా వారు ముందుకు వెళ్లడాన్ని మంచి మనసుతో మీరు స్వాగతిస్తున్నారు. కానీ వారైతే గనక ఎదుటి వారిని నమ్మడానికి వీలు లేక మీ వద్ద ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మీరైతే ఈ విషయాన్ని తెలుసుకుని చాలా ఆనందానికి గురవుతారు. ఈ యొక్క విషయాన్ని ఎవరితో షేర్ చేయాలా అంటూ మీరైతే ఆలోచిస్తుంటారు. కానీ ఎవరికీ చెప్పడానికి మీరైతే ఇష్టపడరు. ఈ రాశి వారికి సంబంధించి ఇటువంటి విషయాలు తెలియచేయడం కారణంగా తెలిసి తెలియని మాటలతో నలుగురు 4 మాటలు మాట్లాడకుండా మీపై నిందా ప్రచారాలు వెయ్యకుండా మీకు తెలిసినా కూడా తెలియనట్లుగా ఉండిపోతారు. సరైన సమయం చూసి వారే మీకు చెప్పే విధంగా ఎదురు చూస్తారు. కానీ మీరైతే వారి యొక్క ఉన్నతి కోరుకునే వ్యక్తులని వారికి అర్థం కాదు. ఎంత మంచి మనసు ఉందో మీకు ఎదుటి వారికి సహాయం చేయడానికి ఎంతలా ఆలోచిస్తారు. వారైతే ఒక సంఘటన ద్వారా తెలుసుకుంటారు. అప్పుడు మీ యొక్క సిచ్యుయేషన్, మీ యొక్క పూర్తి వ్యక్తిత్వం బయటపడుతుంది. మీకైతే చక్కటి గుర్తింపు లభిస్తుంది. వారే మీ వద్ద కావాలని ఆ విషయాన్ని పంచుతారు. అప్పుడు మీరు వారికి ఏదైనా సహాయం చేయడానికి ముందుకెళ్తారు. మీకైతే ఈ రోజు చక్కటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి. భాగస్వామ్య వ్యాపారం ఈ రోజు కాస్త వడిదుడుకుల్లో ఉండొచ్చు. అలాగే ఇనుము వ్యాపారం, చేతి వృత్తులు చేసేవారు ఈ రోజున చక్కటి శుభ ఫలితాలు చూడబోతున్నారు. అలాగే ఈ రోజు దూర ప్రయాణాలు గోచరిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ యొక్క ప్రయాణం లాభసాటిగా ఉంటుంది. ఈ రాశి వారికి సంబంధించి విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఈ రోజు కాస్త ఆందోళనకరంగా ఉంటుంది. దుష్ట సాంగత్యానికి దూరంగా ఉండండి. ఒంటరిగా మీ యొక్క ప్రయత్నాలు మీరు చేయండి. గ్రూప్ గా చేసే ఏ ప్రయత్నం పనికిరాదు. గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం పట్ల చింతించాల్సిన పరిస్థితి ఎంత మాత్రమూ లేదు. చక్కటి ఫలితాలు కలగబోతున్నాయి. అలాగే వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో ఈ రోజున వివాహానికి సంబంధించి ఒక అప్డేట్ ఉంటుంది. వివాహ విషయం ఆసన్నమవుతుందని చెప్పొచ్చు. కుటుంబంలో చర్చ మొదలవుతుంది. అతిథుల రాకపోకలు, ధనం ఖర్చు అధికంగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతికూలతలను, నష్టాలను, ఇబ్బందుల్ని పూర్తిగా అనుకూలంగా మార్చుకోవడం కోసం నిత్యము శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసాను పఠించడం, స్తోమతకు తగ్గట్లు పేదవారికి ఏదైనా దానం చేయండి.